జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్ ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో ఒక సూపర్ గెస్ట్ని కూడా నేను తీసుకొచ్చాను. ఆయన ఈజ్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా కానీ సినిమా మీద ఉన్న ప్యాషన్తో వస్తున్న ప్రతి మూవీని కూడా చూస్తూ అనలైజ్ చేస్తూ అసలు ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి కూడా దాన్ని కూడా ఒక నిర్వచనం అనేది కూడా చెప్తూ మరి ముందుకెళ్తున్నారు. అండ్ సినిమా అంటే మన తెలుగు వాళ్ళకు ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయనే ప్రకాష్ గారు. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో ఈరోజు సినిమాలలో ఏ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారా? సో అదేంటంటే బాహుబలి ద ఎపిక్. ఆల్రెడీ బాహుబలి 1, 2 చూసాం. కాకపోతే ఆ రెండు మూవీస్ని కలిపి ఇప్పుడు రాజమౌళి గారు అక్టోబర్ 31న బాహుబలి ద ఎపిక్ రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ మూవీ గురించి సూపర్ ఫ్యాన్ అయినా మరి ఇక్కడ ప్రకాష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. హౌ ఆర్ యూ సార్? గుడ్ గుడ్ గ్రేట్. దిస్ ఏజ్ ఆల్సో మూవీస్ని చూస్తూ అలా దానిలో అనలైజ్ చేస్తూ ఇన్డెప్త్గా మీరు చెప్పే వీడియోస్ కానీ అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి సార్. సో ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు? చిన్నప్పటి నుంచి ఉంది సినిమా అనేది ప్యాషన్. సినిమాలు చూస్తూనే పెరిగాము. అలాగని చదువునేం నెగ్లెక్ట్ చేయలేదు. సో బట్ లాట్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఇప్పుడు కూడా యూఎస్లో ఉన్నారు, అక్కడిక్కడ ఉన్నారు. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు కలిస్తే ఒక 10 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా టాపిక్ మూవీస్లోకి వెళ్తుంది. ఐ థింక్ సౌత్లో పర్టికులర్గా తెలుగు అండ్ తమిళియన్స్కి సినిమా అనేది ఒక రిలీజియన్. అది బ్లడ్లోనే ఉంటుంది అనుకుంటాను. యా, నేను ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళను ఐఏఎస్ ఆఫీసర్స్ని వాళ్ళని కలిసినా కానీ కాన్వర్జేషన్లో ఎక్కడో ఒక చోట మూవీ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడేమో ప్యాషన్ తోటి చూసేవాళ్ళము, ఇప్పుడేమో స్ట్రెస్ బస్టర్ అయింది, రిలీఫ్గా ఉంటుంది అనమాట. అంతేందుకు పివి నరసింహారావు గారు అనేవాళ్ళు ఇప్పుడు రోజంతా పనిచేసాక అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాక కూడా రాత్రిపూట వీడియో క్యాసెట్ పెట్టుకొని రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసేవారట. అప్పుడు కామెడీ చూసి ఆయనకు కాస్త రిలీఫ్గా ఉండేది అనమాట. అది తెలుగు వాళ్ళకంటే ప్రత్యేకంగా మూవీస్కి అసలు విడదీయరాని అనుబంధం. ఏంటంటే ఖచ్చితంగా సినిమా అయినా కానీ పండగ అయినా ఏదైనా కానీ మనం వెళ్ళాల్సింది అంటే గుడి తర్వాత గుర్తొచ్చేది థియేటరే. అంతే, అట్లాంటి రిలీజియన్స్ మనం ఉన్నాము. అండ్ సార్ మనం అయితే ఈరోజు బాహుబలి గురించి మాట్లాడుకుందాం సార్. సో యూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ప్రొఫెషనల్ వరల్డ్. సో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి సో సీఈఓగా, సో దిస్ అనే డిఫరెంట్ పార్ట్. కమింగ్ టు ద మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి బాహుబలి ద ఎపిక్, ఆల్రెడీ బాహుబలి 1 and 2 మేము ఓటీటీలో చూసాము, అన్నీ చూస్తున్నాం. మళ్ళీ ద ఎపిక్ ఎందుకు చూడాలి అని చెప్పేసి ఎవరన్నా అనుకున్నారనుకోండి, సో మీరేం చెప్తారు? ఒకటండి, బాహుబలి మన తెలుగు సినిమా ఇండస్ట్రీనే ఎక్కడో గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద పెట్టిన పిక్చర్ ఇది. మూవీస్ అన్నీ కూడా బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి లాగా తెలుగు మూవీసే కాదు, ఇండియన్ మూవీసే డిఫైన్ అయినాయి. ఎందుకంటే ఇండియన్ మూవీస్ కూడా కొన్ని వెళ్ళొచ్చు గ్లోబల్ స్థాయిలో, బట్ నథింగ్ లైక్ దిస్. బికాస్ ఇది ఎందుకంటే యూనివర్సల్ సబ్జెక్ట్, ఇందులో అర్థం కాదంటూ ఎవరికి ఉండదు. ప్రపంచంలో ఏ నలుమూలల్లో అయినా రాజ్యాలు, రాజులు, దెన్ లోపల జరిగే ఒడికోళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, రాజ్యాధికారం కోసం ప్రతి చోట ఫేబుల్స్, ఫోక్లోరు ఇవన్నీ ఉండనే ఉంటాయి. షేక్స్పియర్ గారే ఎన్నో కథలు రాశారు దీని మీద. సో ఇలాంటి పిక్చర్ ఎక్కడా ఉండదు. అంటే మనం చూసి కూడా డికేడ్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ పార్ట్ 2015లో వచ్చింది, సెకండ్ 2017లో వచ్చింది. అండ్ ఇప్పుడు పర్టికులర్గా జెన్ జీ ఉన్నారు, 25 years డౌన్, 15 to 25 years వాళ్ళు, వీళ్ళైతే చూసి ఉండకపోవచ్చు చాలామంది. ఓకే, సో మనకు కూడా మనం చూసి చాలా కాలం అయిపోయింది. దీన్ని క్రిస్ప్ చేసేసి 2 సినిమాల్ని ఒకటి చేసి వితిన్ 4 hours విత్ అన్ ఇంటర్వెల్ ఇన్ బిట్వీన్. సో డెఫినెట్గా ఎందుకంటే అందులో మ్యాజికల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. 2 సార్లు కదా ఎన్నోసార్లు చూడొచ్చు మనం. ఓకే, సో అది ఒక రిలీఫ్ అనేది ఇస్తుంది డెఫినెట్గా. ఇప్పుడు షోలే వచ్చి 50 ఏళ్ళు అయింది, దాన్నే మళ్ళీ రిలీజ్ చేస్తే అందరూ అది ఎవర్ గ్రీన్ మూవీ అలా అంటే ఇది వచ్చి ఇంకా 10 years అయింది. సో డెఫినెట్గా అందరం చూడాల్సిందే. చూడని వాళ్ళు నేను చెప్పినట్టుగా ఈ కొత్త తరం ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్, వాళ్ళకైతే ఎవ్రీ 2-3 years చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో 10 years బ్యాక్ అంటే ఆబ్వియస్లీ చాలామంది విని ఉండొచ్చు. ఇప్పుడు అయితే ఒక ఆడియన్స్ చూడని వాళ్ళకి ఇది చాలా బాగా ఉంటుంది. క్రిస్పర్ చేశారు. ప్రాబ్లీ 2 parts చూడడం కష్టమేమో, ఒకదాని తర్వాత ఒకటి. సో ఒకటిగా చేశారు. రెండోది అందరికి కూడా అది ఇంకొకసారి
నెమరు వేసుకునే ప్రయత్నమే అవుతుంది. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి విల్ గెట్ ఎ గుడ్ ఫీలింగ్. అండ్ బాహుబలి విషయానికి వచ్చేటప్పటికి ఆ కైండ్ ఆఫ్ మూవీస్ అనేది కూడా మన తెలుగు ఇండస్ట్రీలో కానీ ఇలా చాలా వచ్చాయని నేను అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ కృష్ణ గారు, రామారావు గారు వీళ్ళందరూ చేశారు. కానీ ఎప్పుడు గ్లోబల్ స్థాయిలో పెట్టడానికి అండ్ ఇన్ఫ్యాక్ట్ నేషనల్ స్థాయిలో కూడా వెళ్ళకోకుండా ఉండడానికి ఈ మూవీ వెళ్ళి అక్కడ జెండా పాతడానికి గల మెయిన్ రీజన్స్ అంటే ఏం చెప్తారు సార్ మీరు? సరే, మీరు అనేది ఏంటంటే స్కేల్ వైజ్ పెద్ద సినిమాలు తెలుగు వాళ్ళు కూడా చేశారు. యా, వేరే భాషల్లో హిందీలో చేశారు డెఫినెట్గా. కానీ సౌత్ ఇండియాలో కృష్ణ గారు లైక్ మోసగాళ్ళకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు ఆ టైం నుంచి సింహాసనం అనేది పెద్ద మ్యాగ్నమ్ ఓపస్. అది యా, చాలా పెద్ద సినిమా. అప్పుడు కూడా అది హిందీలో అండ్ తెలుగులో ప్యారలల్గా తీశారు, వేరే భాషల్లో డబ్ చేశారు. పోతే దానికి ఈ పిక్చర్కి తేడా ఏంటంటే అది ప్రాబబ్లీ ఒక 6 monthsలో తీసుండొచ్చు. ఓకే, సో దీంట్లో ప్రతిదీ పెద్దదే. ఇది ఒక 2 ఏళ్ల పాటు ఫిల్మ్ మేకింగే అయింది. దానికి ముందు ఆబ్వియస్లీ ఎన్నో 1500 స్టోరీ బోర్డ్స్ తయారు చేశారట దానికి. సో దే వర్క్డ్ వెరీ హార్డ్. అంటే ఒక మనిషి ఒక ఋషిలాగా, ఒక యోగిలాగా కమిట్మెంట్ ఉన్న మన రాజమౌళి ఈ సినిమాకి ఐ థింక్ ఆయన 5-6 years అంకితం చేశారన్నమాట. సో ప్రీ ప్రొడక్షన్లోనే స్టోరీ మేకింగ్, దెన్ అంటే ఎందుకంటే ఇది పెద్ద కాస్ట్యూమ్ డ్రామా, పీరియడ్ డ్రామా. సో డీటెయిలింగ్ అనేది ఇందులో మీకు ప్రతి అడుగడుగునా మీకు కనబడుతుంది. ఎక్కడ కూడా మీకు ఆర్టిఫిషియల్గా లేకపోతే ఏదో తొందరగా తీసేశారను, లేకపోతే మోడర్నిజం తాలూకు ఛాయలు కనబడడం జరగదు. సింహాసనంలో మీరు చూస్తుంటే ఒక సాంగ్లో మైసూర్లో బృందావన్ గార్డెన్స్లో షూట్ చేస్తారనమాట. అక్కడ లైట్స్ కనబడతాయి మనకు. ఓకే, ఉన్నాయి. సో ప్రాబ్లీ ఆ రోజు ఆ హడావిడిలో అది అయిపోయి ఉండొచ్చు. కానీ అయితే అటెన్షన్ టు డీటెయిల్ అమేజింగ్, అదొకటి. ఎందుకంటే ఆయన వేరే ఒక పెద్ద నా ఫేవరెట్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయనతో పోలుస్తాను, తర్వాత చెప్తాను. కానీ ఓకే, రెండోది ఏంటంటే యాక్టర్స్ కమిట్మెంట్ కూడా. ప్రభాస్ కానీ రానా కానీ ఈ సినిమా షూటింగ్కి ముందరనే 2013లో ఎప్పుడో షూట్ చేసి మొదలెట్టారు, జూన్ జూలైలో. అంతకుముందే వాళ్ళ యూనో గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ ద రోల్స్ ఒక 1 year నుంచే వాళ్ళు చేశారనమాట. ఈ ఇద్దరు యాక్టర్లు కూడా సుమారుగా 4-5 ఏళ్ళు దీనికి వెచ్చించారు. వేరే ఈ సినిమాలో కూడా యాక్ట్ చేయలేదు. సో అలాంటి టాప్ స్టార్స్ కమిట్మెంట్ ఫర్ 5 years దొరకడం కూడా అమేజింగ్. దెన్ ప్రొడ్యూసర్స్ యార్లగడ్డ అండ్ శోభు గారు. సో వీళ్ళు అంటే అప్పటికి తెలియదు మన సినిమాలకి ఇంత స్థాయి ఉందా, ఇంత కలెక్ట్ చేయగలుగుతుందా. 180 crores Part 1కి పెట్టారంటే అది చాలా చాలా పెద్ద సాహసం. అండ్ ఇంకొక మాట ఏంటంటే ఈరోజు ఈ పిక్చర్ని అంటే నేను అంటూ ఉంటాను ఎప్పుడైనా కాన్వర్జేషన్లో, ఇది బాహుబలి మళ్ళీ తీయడం కష్టం. అంటే ఇప్పుడున్న పొజిషన్లో అట్లాంటి తీయలేము. బికాస్ సింపుల్ థింగ్ అంటే బడ్జెట్ 180 crores అప్పుడు తీశారు. ఇప్పుడు యాక్టర్స్ రెమ్యునరేషనే 200-300 కోట్లు అవుతుంది. ఇప్పుడున్న ప్రభాస్కున్న మార్కెట్ కానీ, రానా అండ్ మిగతా ఆల్ లీడ్ స్టార్స్, టెక్నీషియన్స్ బడ్జెట్సే. ఫర్ ఎగ్జాంపుల్ కల్కి Part 1కి ఆల్మోస్ట్ 600 crores అయింది. సో కొద్దిగా సినిమా అటు ఇటు అయితే కష్టం. ఇట్ విల్ బి వెరీ వెరీ రిస్క్ మేకింగ్ ప్రపోజిషన్. అండ్ ఒక డైరెక్టర్ అండ్ మొత్తం స్టార్ కాస్ట్ ఇంత టైం కమిట్ కావడం చాలా కష్టం అనమాట. అండ్ వాళ్ళు అంటే ఆ డీటెయిలింగ్ ఎంత అంటే ఒక భాషనే వీళ్ళు క్రియేట్ చేశారు. లాంగ్వేజ్ విత్ సంథింగ్ లైక్ కిల్కీ లాంగ్వేజ్ విత్ సంథింగ్ లైక్ 750 words తోటి వాళ్ళు ఒక లాంగ్వేజే క్రియేట్ చేశారు. సో ఇట్ వాజ్ అంటే ఒక తపస్సులాగా అందరూ పనిచేశారనమాట. సో దట్స్ ద రీజన్. ఒక హాలీవుడ్లో వాళ్ళ బడ్జెట్స్ ఎలా ఉంటాయంటే ఇది 180 crores తీశారు. మీరు సూపర్ మూవీస్ అవెంజర్స్ ఇలాంటివన్నీ చూస్తే $500 million ఉంటుంది బడ్జెట్. అంటే ఈరోజు కరెన్సీలో సుమారుగా 4,400 కోట్లు. సో డెఫినెట్గా మీకు క్వాలిటీ అక్కడ కనబడుతుంది. అంటే వాట్ ఎవర్ యాక్షన్ యూ సీ అది ఇది. ఇప్పుడు ఈ టైట్ బడ్జెట్స్లో ముకుటా అని ఒక విఎఫ్ఎక్స్ ఫర్మ్ ఉంది, వాళ్ళు చాలా బాగా చేశారనమాట. శ్రీనివాస్ మోహన్ అని వాజ్ హెడింగ్ దిస్ విఎఫ్ఎక్స్ యాక్టివిటీ. ఆయన అంతకుముందు శివాజీ, రోబో ఇలాంటి సినిమాలకి శంకర్ ఇస్ ఎ గ్రేట్ టెక్నీషియన్, ఆయనతో పనిచేసి అది చేశారనమాట. వీళ్ళు సుమారుగా ఒక 600 విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఒక 18 లొకేషన్స్లో డిఫరెంట్ లొకేషన్స్లో ఉండి పనిచేశారనమాట. ఏ సీన్కి ఆ సీన్ అలా
చేశారు. సో అంటే ఐ థింక్ ఎవ్రీబడి అంటే ఒక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజ్ ఆన్ టు ద విఎఫ్ఎక్స్ గెటింగ్ పేడ్ సమ్ 30,000-40,000 రూపీస్ ఆల్సో కూడా అదే డెడికేషన్ తోటి సినిమాకి పనిచేసి ఉంటారు. అందుకని మీకు ఆ సీన్స్, ఆ వాటర్ ఫాల్ సీన్ ఏదైతే ఉంటుందో 2 years వాళ్ళు ప్యారల్గా, అంటే అదొకటే తీయలేదు కానీ ఒక టీమ్ వాజ్ వర్కింగ్ ఆన్ దాట్ ఫర్ 2 years. ఇది ఆ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ సీన్ని సో దెన్ రియల్ అండ్ డిజిటల్ని బ్లెండ్ చేయడానికి Okay. స్టూడియోలో ఏదో క్రియేట్ చేశారు, ఒక సెట్ లాగా రామోజీ ఫిల్మ్ స్టూడియోలో. దెన్ విఎఫ్ఎక్స్ టీమ్ వాజ్ ప్యారలీ వర్కింగ్ ఆన్ దాట్. అంటే చాలా కాంప్లికేటెడ్, ఏదో ఫ్లూయిడ్ డైనమిక్స్ అది ఇది, ఆ వాటర్ ప్రెషర్, అంటే మీకు అది రావాలి కదా. అంటే మీరు వావ్ అంటే మనకు స్టార్టింగ్లోనే వస్తుంది ఆ సీన్. అది అంటే అందరూ అంటే కాసేపు ఊపిరి పీల్చుకోవడం ఆపేశారు ప్రేక్షకులు, ఇలా కూడా తీయొచ్చా అనేది. ఇన్ఫ్యాక్ట్ ఒక షార్ట్లో సార్ ట్రైలర్లో కూడా రిలీజ్ చేసినప్పుడు ప్రభాస్ గారి కాళ్ళు అడుగు పెట్టుతూ ఇట్లా లో యాంగిల్లో కెమెరా పెడితే ఆ వాటర్ ఫాల్స్తో చూపిస్తూ ప్రభాస్ గారిని కూడా చూసేటట్టు చూపిస్తారు. అప్పుడే అర్థమైపోతుంది. అండ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ హ్యాస్ గాన్ ఇన్ టు దాట్. ఎందుకంటే ఆ మౌంటైన్స్ అవి క్లైంబింగ్ అవన్నీ ఓడికోల్ షూట్ చేయడానికి వీళ్ళకు వైర్ షాట్స్ ఉండే, దానికోసం కూడా దే హ్యాడ్ టు గెట్ ట్రైన్డ్. అండ్ తమన్నా కూడా డాన్స్లు ఆ కొండల మీద అది ఇది, అది లాట్ ఆఫ్ వైర్ షాట్స్ ఉండినాయి అనమాట. దానికోసం చాలా ప్రాక్టీస్ అది ఇదంతా కూడా. అసలు అంటే మీకు తెర మీద కనబడే ఒక 1 minute సీన్కి ప్రాబబ్లీ ఒక 10 రోజులు 20 రోజులు పనిచేసి ఉంటారు. సో అంత డెడికేషన్ అంటే ఈ రోజు ఉన్న, అంటే ఇప్పుడు చాలా కమర్షియలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏమైందంటే, సరే బాహుబలి మనల్ని అక్కడ పెట్టింది కానీ బాహుబలి ఈజ్ ఆల్సో ఎ కర్స్ ఫర్ ద మూవీ ఇండస్ట్రీ. అదేంటి సార్? ఎందుకంటే ప్రతి ఒక్కరు పెద్ద స్టార్స్ డేట్స్ దొరకగానే మనం ఒక పెద్ద ఎపిక్ సినిమా తీయొచ్చు, ఒక 500-600 కోట్లు, అంటే చిన్న సినిమా తీయడానికి ఎవరు మొదటికి రావట్లేదు. ఒక పెద్దది ఏదైనా ఒడికో లార్జ్ స్కేల్, అంటే క్యాన్వస్ చాలా పెద్దది, ఏదో పీరియడ్ సినిమాను లేకపోతే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాను, లైక్ మధ్యలో సాహో తీశారు కదా ఆ టైప్లో, అట్లా తీద్దామనే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ప్రతి ఫిల్మ్ బాహుబలి కాలేదు కదా. సో అదే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనో, అదే అందుకే అన్నాను కదా, ఏదో ఐ థింక్ ఒక జనరేషన్లోనూ కపుల్ ఆఫ్ జనరేషన్స్లో అలాంటిది ఒక మూవీ వస్తుంది. అండ్ కమింగ్ టు ద స్టోరీ వైజ్ ఆల్సో సార్, మనము వేరే మూవీస్లలో కూడా చూస్తూ ఉంటాం ఏంటంటే వేరే రాజ్యాల్లో ఉండే వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి. కాకపోతే రాజమౌళి గారు చేసిన స్మార్ట్ మూవ్ అనుకోలో ఏంటో తెలియదు కానీ ఇన్ బిట్వీన్ ద 5 క్యారెక్టర్స్ స్టోరీ అంతా కూడా వాళ్ళ చుట్టే తిరిగేటట్టే కంప్లీట్ డిజైన్ చేయడం అనేది కూడా ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్. అండ్ ఆల్సో దాన్ని కూడా కన్విన్స్ చేస్తూ చెప్పడం అనేది కూడా పెద్ద అంటే ఆయనకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ, లైక్ విజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ ఫాదర్. సో ఆయన రాసిన కథలన్నీ కూడా సన్కే రాస్తారు కదా. ప్రతి దాంట్లో అంటే క్యారెక్టరేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, స్టోరీ గట్టిగా ఉంటుంది. అండ్ దెన్ కీరవాణి ఈజ్ అగైన్ ఫ్యామిలీ మెంబర్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈయన సినిమాలకు ఇచ్చినట్టుగా వేరే సినిమాల్లో అట్లా మనకు కనబడదు. అంటే బహుశా ఆయన అంత టైం కూడా తీసుకుంటారు. అంటే ఈయన ఎంతో సమ్ 100 ఆర్టిస్ట్ స్క్వైర్, అంటే చాలా పెద్ద స్కేల్లో తీశారనమాట ఇదంతా. అదే మీరు అన్నారు కదా స్టోరీ అది అల్లుకోవడం అది ఇది, మీరు ఎంత స్కేల్లో తీసినా ఏం విఎఫ్ఎక్స్ పెట్టినా మీకు కనుక కథలో సోల్ లేకపోతే అది నడవదు. ఇప్పుడు మీకు అవెంజర్స్ ఇవన్నీ సినిమాలు చూస్తూ ఉంటారు, లేకపోతే సూపర్ హీరోస్ లైక్ బ్యాట్మెన్, సూపర్ మ్యాన్, ఇవన్నీ కూడా అవన్నీ ఒకలాగా అనిపిస్తాయి. అదే జేమ్స్ కెమెరూన్, ఇంతకుముందే చెప్పబోయాను, జేమ్స్ కెమెరూన్ నాకు అనిపిస్తుంది రాజమౌళి అంటే ఆయనను గురువులాగా అనుకుంటారో ఏమో కానీ, ఎందుకంటే జేమ్స్ కెమెరూన్ కూడా తన లైఫ్ అంతా కూడా మూవీస్కే దారిపోసారు. ఇప్పుడు అవతార్ సిరీస్ లాస్ట్ 15 years నుంచి చేస్తూ ఉన్నారు. ఆయనకు 75 years ఉండొచ్చు సుమారుగా. బట్ ఆయన అటెన్షన్ టు డీటెయిల్ కానీ, అంటే ప్రతి దాంట్లో ఆర్టియర్ అంటారు వీళ్ళని, అంటే ప్రతి క్రాఫ్ట్లో వాళ్ళకి చాలా గ్రిప్ ఉంటుంది అనమాట. ఏ విధంగా అయితే తీస్తారో అవతార్ కూడా చూడండి, అది సూపర్ హీరో కానీ దానికి ఒక అంటే అందరు కనెక్ట్ కాగలుగుతారు. అంటే మనకున్న ఒక సమస్య అంటే ఎకోసిస్టమ్, ఎకాలజీ ఎలా డిస్టర్బ్ అవుతోంది, అంటే ఏదో అవుట్ ఆఫ్ ద మూన్ సూపర్ మ్యాన్ వెనకాల ఒకటి ఏదో కట్టుకొని ఎగురుతున్నాడంటే అది అన్బిలీవబుల్ ఉంటుంది. ఇది బిలీవబుల్ క్యారెక్టర్. అంటే మనకు ఎక్కడో ఫోక్లోర్, అంటే మన కథల్లో కూడా మన పురాణాల్లో ఎక్కడో ఇలాంటి, అంటే మనకు అన్ని లోకాలు ఉంటాయి కదా, పాతాళ లోకం, ఈ లోకం, ఆ లోకం, ఆ టైప్లో వీఆర్ ఏబుల్ టు కనెక్టెడ్. ఇప్పుడు అంతెందుకు కాంతారా తీసుకుంటే ఫస్ట్ పార్ట్
30 crores బడ్జెట్లో తీశారు. అందులో విఎఫ్ఎక్స్ అది ఇదంతా ఉంది కానీ స్టోరీ వాజ్ సో స్ట్రాంగ్. ఇట్ వాజ్ రూటెడ్ టు అవర్ ఓన్ ఫోక్లోర్. మనది చాలా రిచ్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కథలు. ఫోక్లోర్ అంటే నోటి మాట ద్వారా, అంటే తాత కొడుక్కి చెప్పడం, ఆ కొడుకు తన కొడుక్కి చెప్పడం అలా, అండ్ లేకపోతే వేరియస్ బుర్ర కథలు, వేరే వేరే సాధనాల ద్వారా, అంటే నాట్ ఇన్ రైటింగ్, అలా ట్రాన్స్మిట్ అయిన స్టోరీసే ఎన్నో ఉన్నాయన్నమాట ఫోక్లోర్. కాంతారా కూడా ఒకలాంటి అలాంటి స్టోరీ. కానీ దాని కాంతారా 2 మళ్ళీ హై బడ్జెట్ పెట్టేశారు కానీ ద సోల్ వాజ్ మిస్సింగ్. సినిమా సక్సెస్ఫుల్ కావచ్చు కానీ ఏదైతే ఆ గూస్ బంప్స్ ఏదైతే అది ఇచ్చిందో ఇక్కడ మీకు కనబడవు అనమాట. సో ఎసెన్షియల్లీ ఆయనకున్న బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఇస్ వాళ్ళ ఫాదర్ స్టోరీ. అండ్ విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఎక్కువగా చూస్తే, ఆయనే కాదు పరుచూరి బ్రదర్స్, వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ఉన్న పెద్ద గని అంటే ఎన్ని కథలనైనా అందులోంచి పిండుకోవచ్చు అనుకుంటే మహాభారతం. మహాభారతంలో ఉన్నన్ని కాంప్లెక్స్ క్యారెక్టర్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఇంకెక్కడ ఏ పురాణంలో ఉండదు. సో మీకు చూడండి, ఒక కర్ణుడు ఉంటాడు, ఒక భీష్ముడు ఉంటాడు. అంటే మన కట్టప్ప భీష్ముడు లాంటి వాడే. ఇప్పుడు ఆయన కూడా కౌరవుల పక్షాన ఉంటాడు. భీష్ముడు చాలా మంచివాడు. అధర్మం పక్షాన ఎందుకు ఉంటాడు అంటే అది ఆయన ధర్మం, అది రాజధర్మం అనమాట. ఎవరైతే కింగ్ ఉంటారో ఆయనకి, ఇప్పుడు ఆయన వంశం, సో ఆయన దానికి ఉండాల్సి వస్తుంది, రైట్. సో దెన్ కృష్ణుడు అంటే ప్రతి క్యారెక్టర్లో ఎన్నో షేడ్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనం మహాభారతం రాజమౌళి గారు తీస్తే నేను అనుకుంటా 25-30 ఏళ్ళు కూడా సరిపోదు, అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే. సో మీరు యాక్చువల్గా ఈ కథ చూసేది ఉంటే ఎందుకు కనెక్ట్ అయ్యారంటే మళ్ళీ అది దాయాదుల ఫైటింగ్, అంటే రాజ్యం కోసం కజిన్స్ పొట్లాడుకోవడం. ఒక దుర్యోధనుడు రాణా అండ్ అర్జునుడు భీముడు ప్రభాస్. సో అండ్ మన ఈమెలో 2-3 ట్రేట్స్ ఉంటాయి. రమ్యకృష్ణ ఒక కుంతి ఉంటుంది, ఒక కైకేయి కూడా ఉంటుంది, అన్ని విధాలుగా ఉంటుంది. ఒక్కోసారి దారి తప్పుతుంది తను, అంటే ప్రేమ, పుత్ర ప్రేమ ఆమెను, అంటే ఆమెకున్న పాత్ ఏదైతే ఉందో, అంటే ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి డైవర్ట్ అయిపోతుంది అట్లా. అంటే ఈ స్టోరీ పరంగా ఓకే సార్, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్బ్ అండ్ ఫెంటాస్టిక్, అది ఆల్రెడీ సైడ్ ప్రూవన్. అండ్ ఆ మూవీ రిలీజ్ అయిన టైంలో, అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో చదువుకుంటున్నాను, నాకు కూడా అంత పెద్ద గుర్తులేదు. ఫస్ట్ 2-3 డేస్ అనేది కూడా పీపుల్ యాక్సెప్ట్ చేయలేదు. దెన్ లేటర్ ఇట్స్ గాట్ అనే వెరీ గుడ్ రెస్పాన్స్ అని కూడా విన్నాను. సో అయితే మీకు బాగా గుర్తుంటుంది కదా, ఎందుకు ఇలా జరిగింది అనుకోవచ్చు. లేదంటే కొన్ని సింక్ కావడానికి, ఎందుకంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు వెళ్ళి చూస్తారు. అంటే వర్డ్ ఆఫ్ మౌత్ డిఫరెంట్గా ఉండొచ్చు చూశాక. మీరు చాలా సినిమాలు, ఇది ఒకటేనే కాదు, మీరు షోలే సినిమా కూడా ఫస్ట్ వారం రోజులు ఆడలేదు అసలు. ఓకే. ఇట్ వాజ్ దెన్ అదంతా సింక్ ఇన్ అయ్యి, అది ఎలా అయితే ఒక ప్రళయంలాగా చిన్న చిన్న జల్లులాగా ఉంటుంది. అది ఎంత పెద్ద తుఫాన్ వస్తుందో మనకి తెలియదు అనమాట. ఒక శంకరాభరణం, ఇవన్నీ సినిమాలు కూడా అది ఒడికోల్ దే టుక్ సమ్ టైమ్ టు ఆ పీక్కి వెళ్ళడానికి. పుష్ప తీసుకున్నా అలానే ఉంది కదా, పుష్ప కూడా ఇనిషియల్గా, ఈవెన్ సెకండ్ పార్ట్ కూడా ఇనిషియల్గా ఒక 2-3 డేస్ కాస్త మిక్స్ టాక్, డిబేట్ టాక్ అట్లా ఉండేదన్నమాట. సో దెన్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఒక ఫస్ట్ ఏదైనా అటెంప్ట్ చేస్తే అది ఉంటుంది, అది సింక్ ఇన్ అయ్యి స్ప్రెడ్ అయ్యే వరకు. ఐ థింక్ సోషల్ మీడియా కూడా 2015లో ఇంత యాక్టివ్ లేదండి సార్. ఇప్పుడు నన్ను యూట్యూబ్ ఛానళ్ళు అవి లేవు. అండ్ మీరు ఈ బాహుబలి మూవీ చూస్తున్న టైంలో కానీ 1 and 2, సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది ఏంటి? 1 మామూలుగానే ప్రసాద్లో చూశాను బిగ్ స్క్రీన్లో. సెకండ్ సినిమా చూడడానికి టికెట్ల కోసం చాలా కష్టాలు పడాల్సి వచ్చింది ఫస్ట్ డే మార్నింగ్ షో చూడడానికి. ఓకే. అంటే చాలా రేర్గా సీక్వెల్ కూడా, ఎందుకంటే సీక్వెల్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ ఈ సీక్వెల్ బాగా ఒడికోల్ ఎక్స్పెక్టేషన్ ఎందుకు ఉండిందంటే ద వే దే ఎండెడ్ ఫస్ట్ పార్ట్ని, కట్టప్ప ఎందుకు చంపుతాడు అనేది దాని మీద అది చేశారు. ఇంత ఎక్స్పెక్టేషన్ని సీక్వెల్లో అంత బాగా తీయడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. చాలా మటుకు చూస్తాం, మోర్ దెన్ 50% ఆఫ్ ద సీక్వెల్స్ యాక్చువల్గా పోతాయి. ఆ బర్డన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. బాగానే ఉండొచ్చు ఆ సినిమా, కానీ పబ్లిక్ అబ్బా ఇదే ఎంత ఉంది కదా, అది ఇంకా ఎక్కువ ఉంటుందని, అది సీక్వెల్ని ఫస్ట్ చూడకుండా సెకండ్ పార్ట్ చూస్తే బాగా అనిపిస్తుంది మనకు చాలా సినిమాలకి. సో అది ఉంటుంది. దీన్ని కూడా అంత బాగా
పకడ్బందీగా రాశారు. ఎక్కడ ఐ థింక్ ఇట్ వాస్ మచ్ బెటర్ దెన్ ఫస్ట్ పార్ట్. అది చాలా రేర్గా జరుగుతుంది. అందుకని ఫస్ట్ పార్ట్ 650 crores కలెక్ట్ చేస్తుంది, 1800 crores కలెక్ట్ చేసింది. సో అందుకేనేమో సార్ ఈ మూవీ అనేది కూడా ప్రత్యేకమైనది మన తెలుగు ఇండస్ట్రీకి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికీ తెలుసుకుంటుంటారు బాహుబలి లాంటి సినిమా తీయాలని ప్రతి ఒక్క అంటే దర్శకుడి కళ. అది అందరికీ సాధ్యం నెరవేరదు కదా. ఇప్పుడు ఒక రమేష్ సిప్పికి ఒక షోలే ఉన్నట్టు, కమాల్ అమ్రోయికి ఒక ముగ్లే ఆజం ఉన్నట్టు, ఆ టైప్లో రాజమౌళి గారికి ఆయన కూడా బహుశా అలాంటి పిక్చర్ తీయగలుగుతాడో లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఐ డోంట్ థింక్ ఏ టీం కూడా 5 ఏళ్ల టైం ఇప్పుడు ఇవ్వలేదు. అండ్ ఆయన టీం అంటే ఇంకా సెంథిల్ కుమార్ చాలా రోజులు ట్రావెల్ చేశారు ఆయనతోటి, సాబు సిరిల్, వీళ్ళందరూ కూడా చాలా అమేజింగ్ వర్క్. ఒక్కొక్కరు బాగా రీసెర్చ్ చేసి, బికాస్ ఇది అంటే 90% ఆఫ్ ద మూవీ వాజ్ డిజిటలీ ఎన్హాన్స్డ్. సో దీనికి చాలా రీసెర్చ్, చాలా అంటే కొత్తగా ఇది అంటే 10 సినిమాలకు చేసిన సినిమాటోగ్రాఫర్ 11వ దానికి కూడా అదే చేస్తాడు, కొత్తగా ఉండదు. బట్ ప్రతి వాళ్ళకి ఇది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి అది. అండ్ ఫైనల్ వర్డ్స్ అబౌట్ ద బాహుబలి ద ఎపిక్ మీరు ఏం చెప్తారు? బాహుబలి ద ఎపిక్ కూడా ఇప్పుడు అంటే మనకు సినిమాలు కూడా పెద్దగా లేవు ఇప్పుడు. అండ్ అది ఆ బజ్ అయితే క్రియేట్ అయ్యింది. ఎందుకంటే కొన్ని సినిమాలు మనం ఎన్నిసార్లన్నా చూడవచ్చు. ఈరోజు కూడా అంత పాత తరం వాళ్ళు గుండమ్మ కథను లేకపోతే మాయా బజారు అవి ఇవి చూస్తూ ఉంటారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా షోలే, ఇంకేనా ఏదైనా పెద్ద యాక్షన్ మూవీస్, ఇంగ్లీష్లో అయితే మనం మిషన్ ఇంపాసిబుల్, జేమ్స్ బాండ్ మూవీస్ ఎన్నిసార్లన్నా చూడవచ్చు. ఇది విజువల్ స్పెక్టకల్ అంటే ఒక ఫీలింగ్ తెచ్చే ఫిల్మ్. అంటే మీ అన్ని సెన్సేషన్స్ కూడా ఒకసారి మసాజ్ అయినట్టుగా ఉంటుంది అనమాట. మీ కళ్ళు, మీ ఎమోషన్స్. ప్రతి వాళ్ళు ఫిల్మ్కి ఎందుకు వెళ్తారు? ఫిల్మ్లో మేజర్గా ఎమోషన్ అనేది గట్టిగా మీరు కన్వే చేయగలిగితే అక్కడ మీరు సక్సెస్ అవుతున్నట్టు అనమాట. అంటే ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ డ్రైవ్ అవుతుంది. మనకు తెలుసు ఆ రోలర్ కోస్టర్లో, ఆ రంగుల రాట్నంలో వెళ్తే అది భయం వేస్తుంది, అది ఇది వేస్తుంది అని అయినా కానీ 200, 300 ఇచ్చి మరీ అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ ఫస్ట్ టైం చూసినట్టే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దట్ మచ్ ఐ కెన్ గ్యారంటీ యూ. ఇంకా క్రిస్పర్ అయింది కాబట్టి ఇంకా ఫాస్టర్ రైడ్ అన్నట్టు. ఇప్పుడు మీరు 90 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే ఏదో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, అదే 120 మీద వెళ్తే ఇంకా బాగా ఉంటుందన్న అది. కానీ కొత్త రికార్డులు ఏమైనా బ్రేక్ చేస్తామో అనిపిస్తుంది సార్. చూడొచ్చు మరి. అంటే ఈ ఎపిక్లో కూడా నేను అనుకోవడం ఈజీగా 200-300 crores అక్రాస్ ద కంట్రీ చేయొచ్చు మళ్ళీ. And so nice, and thank you so much for your analysis, sir. Pleasure having me. Thank you, sir. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.